ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఒకటే చర్చ నడుస్తుంది. అదే జమిలీ ఎన్నికలు. వన్ నేషన్, వన్ ఎలక్షన్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర కేబినెట్ కూడా, కేంద్ర మంత్రివర్గం కూడా ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుకైతే ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లుని తరువాయి అటు లోక్సభలో అలాగే రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుందాం. ఈ రోజు సంబంధించి అన్ని ప్రధాన పత్రికలు అటు రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయి మీడియా సంస్థలు కూడా అన్ని ప్రధానంగా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించే కథనాలను అయితే ప్రచురించాయి. అటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదంటే ప్రింట్ మీడియా కూడా అన్నీ కూడా ప్రధానంగా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించే ప్రస్తావించాయి. ఒకసారి మనం చూద్దాం. జమిలీకి సై అంటూ ఇట్లా ఒక దినపత్రిక అయితే ఈ టైటిల్ పెట్టింది. కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు 30కి పైగా పార్టీల మద్దతు, 15 పార్టీలు వ్యతిరేకం. సంప్రదింపుల కోసం బీజేపీకి జేపీసీకి సిఫార్సు చేసే ఛాన్సు, జాయింట్ పార్లమెంట్ కమిటీకి సిఫార్సు చేసే ఛాన్సు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు. ఉభయ సభల్లో మెజారిటీ కూడగొట్టుకునే పనిలో బీజేపీ. ఎందుకంటే బీజేపీకి అంటే సంపూర్ణ మెజారిటీ రాలేదు ఖచ్చితంగా. అంటే ఒకసారి దీని గురించి మనం డెప్త్గా డిస్కస్ చేద్దాం. పార్లమెంటుకు హాజరు కావాలని ఎంపీలకు బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ విప్పు జారీ. ఈ 13, 14 తారీఖుల్లో ఖచ్చితంగా లోక్సభలో జరిగే అంటే దీనిపైన ఖచ్చితంగా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ ముసాయిదా బిల్లు పైన చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 రోజుల పాటు 13, 14 తేదీలు ఖచ్చితంగా పార్లమెంటుకి హాజరు కావాలి అంటూ అటు లోక్సభ సభ్యులకి అలాగే రాజ్యసభ సభ్యులకు కూడా ఆయా పార్టీలు విప్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాము. వన్ నేషన్, వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం కలుగుతుందని ఆ పార్టీ మొదటి నుంచి వాదిస్తుంది. టైంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని చెప్తుంది. 2027 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. అవి పూర్తయిన 100 రోజుల్లోపే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే వన్ నేషన్, వన్ ఎలక్షన్ కోసం రాజ్యాంగంలోని కనీసం 6 ఆర్టికల్స్ను సవరించాల్సి ఉంటుంది. కానీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలకు ఎన్డీఏ కూటమికి అవసరమైన సంఖ్యాబలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు కూటమి పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13, 14 అంటే ఈరోజు, రేపు ఖచ్చితంగా ఈ 2 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని చెప్పి తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విప్పు జారీ చేశాయి. అదేవిధంగా రాష్ట్రాల వారీగా లోక్సభ సీట్ల కేటాయింపు, జనగణన తర్వాత రాష్ట్రాల్లో నియోజకవర్గాల విభజనకు సంబంధించిన ఆర్టికల్ 82 సవరణ బిల్లుకు కూడా తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దీనికోసం 50% రాష్ట్రాల ఆమోదం అవసరం ఉంటుందని కూడా సంబంధిత అధికారులు తెలిపారు. ఒక్కసారి ఇది మనం డెప్త్గా వెళ్తే అంటే ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది దీనివల్ల ఇది నిర్వహించడం వల్ల రాష్ట్రాలకు అలాగే దేశానికి ముఖ్యంగా కేంద్రంలో అంటే డబ్బు ఆదా అవుతుంది, సమయం ఆదా అవుతుంది. అలాగే దేశ ప్రగతికి అంటే దేశంలో ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట నిత్యం ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఒకేసారి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు అలాగే పార్లమెంటుకు అంటే లోక్సభకు ఒకేసారి కనుక ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా డబ్బు ఆదా అవుతుంది, సమయం ఆదా అవుతుంది. అలాగే ముందు దేశ ప్రగతి అయితే పరుగులు పెడుతుంది అంటూ కూడా ఒక ఉద్దేశంతో బీజేపీ అయితే మొదటి నుంచి వస్తుంది. దీనికి సంబంధించి 2014 మేనిఫెస్టోలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది, మేనిఫెస్టోలో కూడా పెట్టింది. సో ఒకసారి మనం డీటెయిల్స్ చూద్దాం దీనికి సంబంధించి కంప్లీట్గా. జమిలీ ఎన్నికల ప్రతిపాదనలను 30కి పైగా పార్టీలు సమర్థించాయి. అందులోనూ మరొక 15 పార్టీలు, కాంగ్రెస్తో సహా 15 పార్టీలు అయితే వ్యతిరేకించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ జమిలీ ఎన్నికలను అయితే వ్యతిరేకిస్తూ వస్తుంది. సో తాజాగా మరొకసారి ఈ కాంగ్రెస్ పార్టీతో పాటు మరో 15 పార్టీలు కూడా ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మొదటి నుంచి కూడా వాదిస్తూ వస్తోంది. జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంట్ కమిటీ జేపీసీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీని ద్వారా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు సంబంధిత వర్గాలు అయితే వెల్లడించాయి. అయితే ప్రధానంగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా,
ఈ జమిలీ ఎన్నికలు అంటే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఖచ్చితంగా ఇదేదో ఊరికే నోటి మాటతో అయిపోదు. ఖచ్చితంగా రాజ్యాంగంలో కూడా కీలకమైన సవరణలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందులోనూ ప్రధానంగా 6 సవరణలు చేయాల్సి ఉంది. ఆ 6 సవరణలు కూడా ఒకసారి చూద్దాం. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు మార్గదర్శకాలకు సంబంధించి 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలి. దీంతో పాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రధానంగా 6 రాజ్యాంగ సవరణలు చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఖచ్చితంగా రాజ్యాంగంలోని 6 ఆర్టికల్స్కి అయితే సవరణలు అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ది లోక్సభ రాజ్యసభల కాల పరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 సవరణ, రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172 క్లాజ్ 1ను సవరించడం. అలాగే రెండోది అత్యయిక పరిస్థితుల సమయంలో సభాకాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83 క్లాజ్ 2ని సవరించాలి. అలాగే రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారాలు ఇచ్చే ఆర్టికల్ 85(2)బిని కూడా సవరించాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్కు దాఖలుపరిచే ఆర్టికల్ 174(2)బిని సవరించాలి. ఆ తర్వాత రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి కూడా సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ 324ను కూడా సవరించాల్సి ఉంటుంది. సో ఇది ప్రధానంగా ఈ 6 రాజ్యాంగంలోని ఈ 6 ఆర్టికల్స్కి ప్రధానంగా సవరణలు అయితే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆషామాషి విషయం అయితే కాదు. ఖచ్చితంగా అటు లోక్సభ అలాగే రాజ్యసభలో అంటే పార్లమెంట్లో ఖచ్చితంగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. సో ఈ బిల్లు ఆమోదానికి ఎన్ని ఓట్లు అవసరం ఏంటి అనేది కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. యాక్చువల్గా ఈ నెల 13, 14 అంటే ఈ శుక్రవారం, శనివారం ఖచ్చితంగా పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ నేతలు కానీ ఎవరైనా కానీ ఆయా పార్టీల నేతలు ఖచ్చితంగా ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లోక్సభకు హాజరు కావాలి అంటూ కూడా ఆయా పార్టీలు అయితే ఇప్పటికే విప్పును జారీ చేసాయి. ఆ తర్వాత 16, 17 తేదీల్లో రాజ్యసభలో చర్చ ఉంటుంది అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి. సో ఖచ్చితంగా 2 రోజులు రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో రెస్పెక్టివ్ పార్టీస్కి సంబంధించిన ఎంపీలు వాళ్ళంతా కూడా ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అంటూ కూడా ఇప్పటికే విప్ను కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. సో ఇక ఈ బిల్లు కనుక 2 సభల్లో అటు లోక్సభ కానీ రాజ్యసభలో కానీ ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా 67% సభ్యుల మద్దతు అయితే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఉమ్మడి జాబితాలో ఉండటంతో దేశంలో అంటే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అనేది అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు 2 ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయాలి. అంటే ఒకసారి మనం క్లియర్గా చూస్తే లోక్సభలో 543 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అందులో 67% అంటే ఖచ్చితంగా 362 మంది సభ్యులు ఖచ్చితంగా ఈ బిల్లుకి అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుకి తాము మద్దతు తెలుపుతున్నాం అని వాళ్ళు గనక ఓటేస్తే ఖచ్చితంగా ఈ బిల్లు అయితే పాస్ అవుతుంది లోక్సభలో. అలాగే రాజ్యసభ విషయానికి వస్తే రాజ్యసభలో మొత్తం 245 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో. అందులో 67% అంటే ఖచ్చితంగా 164 మంది సభ్యులు అయితే ఖచ్చితంగా ఆమోదం తెలిపితేనే అటు రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాస్ అవుతుంది. సో ఈ బిల్లును సమర్థించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ బిల్లును ఆమోదించుకోవాలంటే ఇతర పార్టీల ఎంపీల మద్దతును కూడా బీజేపీ కూడగట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఇతర పార్టీల మద్దతుతో ఎన్డీఏ గవర్నమెంట్ని అయితే నడుపుతుంది. ఎందుకంటే బీజేపీ కూడా అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు. సో దట్టు జనరల్గా అధికారం చేపట్టడానికి 50% కంటే ఒకటి ఎక్కువ వచ్చినా సరిపోతుంది. కానీ ఇక్కడ ఈ బిల్లు కనుక ఆమోదం పొందాలి అంటే 67% మద్దతు ఉండాలి. కాబట్టి సో ఖచ్చితంగా బీజేపీకి అంత మద్దతు బలం లేదు కాబట్టి మిగతా పార్టీల ఎంపీల మద్దతును కూడా కూడగట్టాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి అసలు ఈ జమిలీ అనే ప్రస్తావన ఒకసారి చూస్తే ఈ జమిలీ అనే ప్రస్తావన ఇప్పుడు కొత్తదేం కాదు. గతంలో ఇందిరాగాంధీ హయాంలోనే ఇది చర్చకు వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలు ముఖ్యంగా 1951 కానీ 62 కానీ అలాగే 1967లో దేశవ్యాప్తంగా కూడా జమిలీ ఎన్నికలు ఒకేసారి అటు అసెంబ్లీకి అలాగే పార్లమెంట్కి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కోరడం వల్ల మధ్యంతర ఎన్నికలు వచ్చి జమిలీ మాయమై ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. 1983లో భారత ఎన్నికల సంఘం అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనను ముందుంచింది. అంటే ఎన్నికల సంఘమే ఒకేసారి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిద్దామని చెప్పి కూడా అప్పట్లో ఇందిరాగాంధీ అధికారంలో ఉండగా ఎన్నికల సంఘమే అప్పటి ప్రధానికి ఒక నివేదికనైతే ప్రతిపాదనైతే ముందుంచింది ఇందిరాగాంధీ. అయితే ఇందిరాగాంధీ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఆ తర్వాత 1999లో లా కమిషన్ కూడా సూచించింది.
అయితే నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి కూడా బీజేపీ ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతూ వస్తుంది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్లు 2014లో మేనిఫెస్టోలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆ తర్వాత మరుసటి ఏడాది 2016లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని అంటే తొలిసారిగా అధికారికంగా ఆయన ప్రధాని హోదాలో లేవనెత్తారు. ఆ తర్వాత మరుసటి ఏడాది నీతి ఆయోగ్ ఒక నివేదికనైతే సమర్పించింది. జమిలీ ఎన్నికల కోసం 5 అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా 6 రాజ్యాంగ సవరణలు అయితే చేయాల్సి ఉంటుందని కూడా 2018లో లా కమిషన్ అయితే తేల్చెప్పింది. ఇక 2019లో మోదీ నేతృత్వంలోని బీజేపీ మళ్ళీ గెలిచినప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్తో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా అఖిలపక్ష సమావేశాన్ని అయితే కంప్లీట్గా బాయ్కాట్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అయితే లీడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా కొన్ని సిఫార్సులు అయితే చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ పూర్తి స్థాయిలో విస్తృతంగా స్టడీ చేసింది, అధ్యయనం చేసింది. 18,629 పేజీల ఒక నివేదికను మార్చి 14వ తేదీన ఈ ఏడాది మార్చి 14వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సమర్పించింది ఈ కమిటీ, రామ్నాథ్ కోవింద్ కమిటీ. జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. జమిలీ ఎన్నికలకు కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత అంటే ఈ రెండంచెల విధానం ఏంటంటే తొలుత పార్లమెంటు లోక్సభకు అలాగే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలి. తొలుత పోలింగ్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాలని తేల్చెప్పింది. సో ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలు, స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ కూడా తర్వాత 100 రోజుల్లో కంప్లీట్ చేయాలంటూ కూడా ఆ నివేదికలో అయితే రాసుకొచ్చింది, నివేదికలో అయితే పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం 5 ఆర్టికల్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే కనీసం 5 ఆర్టికల్స్ని అయితే సవరించాలని కమిటీ కూడా సూచించింది. ఇక 3 స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని కూడా తెలిపింది. సో జనరల్గా ఈ జమిలీ ఎన్నికలకు ఏ పార్టీలు సమర్థించాయి, ఏ పార్టీలు వ్యతిరేకించాయి అనేది కూడా ఒకసారి మనం కొంచెం సింపుల్గా చూద్దాం. ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సుమారు 190 రోజుల పాటు ఈ అంశం పైన విస్తృతంగా స్టడీ చేసింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. అలాగే 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలపగా ఇందులో 32 పార్టీలు జమిలీకి అయితే మద్దతు ఇచ్చాయి. అలాగే ప్రజల నుంచి కూడా ఈ కమిటీ కొన్ని సలహాలు సూచనలు కూడా స్వీకరించింది. అందులో భాగంగా చూసుకుంటే ప్రజల నుంచి అంటే సామాన్య ప్రజల నుంచి 21,558 అభిప్రాయాలు కూడా ఈ కమిటీకి అయితే వచ్చాయి. వీరిలో 81% మంది ఏకకాల ఎన్నికలను అయితే సమర్థించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ ఈ నివేదికనైతే కంప్లీట్గా రూపొందించి రాష్ట్రపతికి ఈ నివేదికనైతే సమర్పించింది. సో ఒక్కసారి మనం ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎన్ని ఈవీఎంలు కావచ్చు అంటే ఇవన్నీ టెక్నికల్ అవసరాలు. సో ఒకసారి లాభ నష్టాలు, ఎన్ని ఈవీఎంలు అవసరమైతే ఇట్లాంటి విషయాలు కూడా మనం చూద్దాం. ఒకసారి ఎన్ని ఈవీఎంలు అవసరం కావచ్చు. ఎన్నికల సంఘం ప్రకారం లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే కొత్త ఈవీఎంలు కొనేందుకు ప్రతి 15 ఏళ్లకు ఒకసారి 10,000 కోట్లు అవసరం అవుతాయి. ఎందుకంటే 15 ఏళ్లకు ఒకసారి ఖచ్చితంగా ఈవీఎంలను మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా 15 ఏళ్ళు వాడిన తర్వాత మళ్ళీ ఆ ఈవీఎంల స్థానంలో కొత్త వాటిని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 10,000 కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతుంది అని కూడా తెలుస్తుంది. సో ఈవీఎం యంత్రాలతో పాటు 100% వీవీప్యాట్స్ అందుబాటులో ఉంచాలి. ఒక కంట్రోల్ యూనిట్, ఒక బ్యాలెట్ యూనిట్, ఒక వీవీప్యాట్ సెటప్ను ఒక ఈవీఎం అంటారు. సో అంటే ఈవీఎం అంటే ఈవీఎంలో ఏమేమి ఉంటాయి అనేది అంటే ఒక కంట్రోల్ యూనిట్, ఒక బ్యాలెట్ యూనిట్, ఒక వీవీప్యాట్ సెటప్, వీటన్నిటిని కలిపి ఒక ఈవీఎం అంటారు. సో గత ఏడాది ఫిబ్రవరిలో లా మినిస్ట్రీ లెక్క ప్రకారం ఒకసారి చూస్తే జమిలీ ఎన్నికల కోసం 46,75,100 బ్యాలెట్ యూనిట్లు, అలాగే 33,63,300 కంట్రోల్ యూనిట్లు, 36,62,600 వీవీప్యాట్లు అవసరం. కానీ ఏడాది కాలంలో ఓటర్ల సంఖ్య పెరగడంతో పోలింగ్ కేంద్రాలు కూడా పెంచాల్సి ఉంటుంది. దీంతో ఈవీఎంల సంఖ్య మరింత పెరుగుతుంది. 2023 ప్రారంభంలో ఒక బ్యాలెట్ యూనిట్ కాస్టు 7,900 రూపాయలు ఉంటే కంట్రోల్ యూనిట్ కాస్టు 9,800 రూపాయలుగా ఉంది. అలాగే వీవీప్యాట్ ఖరీదు 16,000 రూపాయలు అయితే 2029 నాటికి అంటే ఈ ధరలో ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఉన్నదాన్ని బట్టి ఈ ధరలో 2029 నాటికి ఈ ధరలో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఒక్కసారి మనం చూద్దామంటే ఈ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఈ రోజే కాదు కాంగ్రెస్ పార్టీ
మొదటి నుంచి కూడా జమిలీకి వ్యతిరేకంగానే చెప్తూ వస్తుంది. జమిలీని అంటే తాము ఏమాత్రం సమర్థించబోమని కూడా చెప్తుంది. అయితే కాంగ్రెస్ ఎందుకు ప్రధానంగా ఈ జమిలీ ఎన్నికలు వద్దు అంటుందంటే ఎన్నికల సమగ్రతను ఇది దెబ్బతీసే కుట్ర, ఇది బీజేపీ ఈ ఒక కుట్ర చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఎన్నికల సమగ్రతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై స్పందించింది. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలను దారి మళ్లించేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఎత్తుగడ అని విమర్శించింది. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టాక తమ అభిప్రాయం వెల్లడిస్తామని కూడా స్పష్టం చేసింది. ఉభయ సభల్లో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తమ అవసరాలను బట్టి ప్రధాని మోడీ వ్యవహరిస్తారని విమర్శించింది. జమిలీకి అనుకూలమైనప్పుడు హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్లో ఎందుకు విడివిడిగా నిర్వహించారని ఎన్నికలు మనం రీసెంట్గా చూసాం. హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్లో ఎన్నికలు జరిగాయి. అలాంటప్పుడు మరి ఎందుకు విడివిడిగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ఎందుకు విడివిడిగా నిర్వహించారని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. 5 దశల్లో కాకుండా ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తే అయిపోయేది కదా అని నిలదీసింది. ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది. సో ఇది కాంగ్రెస్ పార్టీ వాదన. ఇంకా జమిలీ ఎన్నికలు అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అన్నింటిలో మ్యాక్సిమం చాలా దేశాల్లో కూడా ఎన్నికల ప్రక్రియ అయితే ఉంది. అందులోని ఈ జమిలీ ఎన్నికల ప్రక్రియ ఎక్కడెక్కడ ఉంది, అసలు ఏంటనేది కూడా ఒకసారి మనం చూద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగే దేశాల సంఖ్య చాలా తక్కువ. వాటిలో ఒకసారి మనం పరిశీలిస్తే బెల్జియం, స్వీడన్, అలాగే జర్మనీ, జపాను, జనరల్గా అంటే దక్షిణాఫ్రికా ఈ దేశాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఫిలిప్పైన్స్, ఇండోనేషియా ఈ 7 దేశాల్లో ప్రధానంగా అక్కడ జమిలీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. సో అయితే జనాభా పరంగా చూస్తే ఆ దేశాలు భారతదేశం కంటే చాలా చిన్న దేశాలు. మహా అయితే ఎంత జనాభా ఉన్నా కానీ 5 కోట్లు, మ్యాక్సిమం ఒక 10 కోట్లు లేదంటే 15 కోట్ల జనాభా మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ దేశాల్లో ఇది సాధ్యమైంది. మరి ఇండియాలో ఇది ఏ మేరకు సాధ్యమవుతుంది అనేది కూడా వాస్తవ రూపం దాలిస్తే కానీ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే మన పక్కనే ఉన్న నేపాల్కి కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉంది. అక్కడ 2015లో కొత్త రాజ్యాంగం ఆమోదం పొందినప్పుడు 2017లో ఆగస్టులో ఏకకాలంలో ఎన్నికలైతే జరిగిన పరిస్థితి మనం చూసాము. ఒక్కసారి మనం ఈ జమిలీ ఎన్నికలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఈ ప్రస్తుత లోక్సభ గడువు అయితే అంటే మొన్న రీసెంట్గానే లోక్సభ ఎన్నికలు జరిగాయి. అంటే 2024లో జరిగాయి. అంటే మళ్ళీ 29లో లోక్సభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కానీ ఆ లోపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటి అసెంబ్లీ గడువు కాలాన్ని పెంచడం, తగ్గించడం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక 2026లో 5 రాష్ట్రాల్లో, 27లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో ఎన్నికలు ఉంటాయి. సో మొత్తం 7 రాష్ట్రాలు 2027లో 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే ఉన్నాయి. సో ఈ స్టేట్స్ ఎన్నికల టైంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని మోడీ సర్కార్ మొదటి నుంచి భావిస్తుంది. ఈ మధ్యకాలంలో అనేక వార్తలు వస్తున్నాయి. జమిలీ ఎన్నికలకు కేంద్రం సిద్ధంగా ఉంది కాబట్టి 2027లోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయంటూ కూడా అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. సో అయితే 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 9 రాష్ట్రాల్లో 2028లో. ఇక 2029 విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ సెగ్మెంట్లకు అయితే ఎలక్షన్స్ జరగాల్సింది. మొత్తం 8 రాష్ట్రాలకు. అంటే ప్రతి రాష్ట్రం అంటే దేశంలో ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా ప్రతి ఏడాది ఈ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని అధిగమించేందుకే ఈ జమిలీ అనే ప్రస్తావనను బీజేపీ, భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తుంది, తెర మీదకు తీసుకొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే ఒక పట్టుదలతో అయితే భారతీయ జనతా పార్టీ ఉన్నట్లు కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అసలు జమిలీ ఎన్నికలతో లాభం ఏంటి, నష్టాలు ఏంటి కూడా ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుందాము. 1 నేషన్ 1 ఎలక్షన్ అమల్లోకి వస్తే రాష్ట్రాల్లో తరచూ ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు అయితే ఉండవు. జనరల్గా మనం చూస్తుంటాము ఎలక్షన్స్, ఆయా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈసారి అటువంటి అడ్డంకులు అయితే ఉండవు. ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే అటు అసెంబ్లీకి కానీ లోక్సభకు కానీ. సో అలాగే అభివృద్ధి పనులు, నియామకాలు, నిధులు విడుదల, కొత్త పథకాల అమలు వంటివి సాఫీగా సాగుతాయి. జనరల్గా ఇంకా అసెంబ్లీ ఎన్నికలు వాటెవర్ అది లోక్సభ కానీ లేదంటే పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి కానీ ఎన్నికల కోడ్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు చేపట్టడానికైతే వీలు లేదు. సో ఇది కనుక ఒకేసారి కనుక జరిగితే ఈసారి అటువంటి అడ్డంకులు అయితే ఉండవు. అలాగే ఎన్నికలను నిర్వహించేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సిబ్బంది వినియోగంతో పాటు నిర్వహణ భారం తగ్గుతుంది. ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటేయడానికి ప్రజలు తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు
ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగితే వచ్చే ఏడాది మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. సో అట్లా చాలా రాష్ట్రాలు మనం చూసాం. కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఓటేయడానికి వచ్చిన వ్యక్తులు మళ్ళీ తర్వాత పార్లమెంట్ లోక్సభకు కూడా ఓటేయడానికి మళ్ళీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది ఓటేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపరు. సో ఒకేసారి కనుక అటు అసెంబ్లీకి అటు లోక్సభకి ఒకేసారి కనుక ఎన్నికలు నిర్వహిస్తే ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అవుద్ది. ఖచ్చితంగా పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది అనేది ఇది దీనివల్ల అంటే ఒకేసారి జమిలీ ఎన్నికల వల్ల ఉన్న అడ్వాంటేజెస్. ఒకసారి డిసడ్వాంటేజెస్ నష్టాలు ఏంటో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఒకేసారి కనుక ఈ ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల ప్రభావం కంటే జాతీయ పార్టీల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ ఖచ్చితంగా వాళ్ళ మనుగడ ప్రాంతీయ పార్టీల మనుగడ అయితే దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియతో స్థానిక సంస్థల సమస్యలు పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉంది అని కూడా మరికొంతమంది విశ్లేషకులు అయితే వాదిస్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో పారదర్శకత ఉండదు అనేది కూడా మరికొందరి వాదన. ప్రచారంలో జాతీయ విషయాలే ప్రాధాన్యాంశాలుగా మారతాయని చెప్పి కూడా చాలామంది వాదిస్తున్నారు. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ఒకేసారి లోక్సభకి అలాగే అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కనుక ఖచ్చితంగా రాష్ట్ర విషయాల కంటే కూడా జాతీయ విషయాలను ఎక్కువ జాతీయ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ ప్రస్తావించే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. జమిలీ నిర్వహణకు భారీగా ఈవీఎంలు వీవీప్యాట్లు కొనాల్సి ఉంటుంది. లక్షలాది మంది ఎన్నికల రక్షణ సిబ్బందిని కేటాయించాలి. వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి. ఎన్నికల సామగ్రిని భద్రపరచడానికి తగినన్ని గోడాన్లు లేకపోవడం కూడా సమస్యే. సో ఇది అంటే జమిలీ ఎన్నికలను కనుక నిర్వహిస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కనుక అమల్లోకి వస్తే కలిగే లాభాలు కానీ కలిగే నష్టాలు కానీ అయితే మనం క్లియర్గా చూసాము. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో కూడా చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా అటు లోక్సభలో కానీ అలాగే రాజ్యసభలో కానీ 67% మంది సభ్యులు కనుక అంగీకరిస్తే ఖచ్చితంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అనేది అయితే పాస్ అవుతుంది. సో తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియ ముందుకు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది.